వెల్కమ్ టు రామ్. చూడండి, తెలుగు వాళ్ళు ఏ రంగంలో అభివృద్ధి చెందుతున్నా దేశానికి గొప్ప తలమానికంగా నిలుస్తారు. నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడేవాడు, చాలా చక్కగా ఆడేవాడు, చాలా వేగంగా ఆడేవాడు, చాలా అగ్రెసివ్గా ఆడేవాడు. అతన్ని అన్ని ఫార్మాట్లలో కూడా టీంలో పెడుతూ ఒక మ్యాచ్లో ఆడిస్తూ ఒక మ్యాచ్లో ఆడించక అతనికి ఆత్మవిశ్వాసాన్ని దూరం చేశారు. అలాగే తిలక్ వర్మ కనీసం వైస్ కెప్టెన్ అన్నా అవ్వాల్సింది. కంటిన్యూస్గా టీ20లో అద్భుతంగా రాణిస్తాడు. అలాంటి ప్లేయర్ని మరి వన్ డౌన్లో వచ్చే ప్లేయర్ని వెనుక పంపిస్తున్నారు. సో అలాగే మీకు ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం, మన హనుమ విహారీ. హీఈస్ ఎ వండర్ఫుల్, సచ్ ఎ టాలెంటెడ్ బ్యాటర్. అతన్ని మీకు తెలుసు, రాయుడు కూడా అదే పరిస్థితి జరిగింది. అలాగే హనుమ విహారీ టెస్ట్ మ్యాచ్ లోపల ఎన్నో టెస్ట్ మ్యాచ్లు మనను ఇండియాను అటు గట్టెక్కించాడు. అద్భుతంగా ఆడేవాడు, ఎన్నో ఉపయుక్తకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫార్వర్డ్ షాట్లలో ఫీల్డింగ్ చేసేవాడు, మంచి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడు. అతని కెరియర్ను కూడా దాదాపుగా ముగించేశారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే సౌత్కు చెందిన సంజు శాంసన్. ఇప్పుడు సంజు శాంసన్ ఏం తప్పు చేశాడని అతన్ని పక్కన పెట్టారు. అలాగే నార్త్ సైడ్ చెందిన కుల్దీప్ యాదవ్, అతను అద్భుతంగా ఆడుతుంటాడు, అతను అద్భుతమైన స్పిన్నర్, అతన్ని పక్కన పెడతారు. సో అంటే ఏమవుతుంది? ఇప్పుడు వీటికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు హనుమ విహారీ ఎట్లా ఆడేవాడో, ఇంత రెగ్యులర్ టెస్ట్ ప్లేయరో. అతను ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ల దరిదాపుల్లో కూడా రావట్లేదు. సో అంటే అతను ఏ స్టేట్కి ఆడుతున్నాడో కూడా నాకు అంత ఖచ్చితంగా తెలియదు. మేబీ ఐ థింక్ యూ పీపుల్ నో. సో అలాగే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్లో ఆస్ట్రేలియా అట్లాంటి అద్భుతమైన ఫేస్ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు. ఇప్పుడు అతను కూడా అడపదడప అవకాశాలు ఇస్తున్నారు, అతను ఫిట్నెస్ అంటున్నారు, ఏదో ప్రాబ్లం అంటున్నారు, అతన్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు టీ20లో కూడా అతన్ని కూడా ఆడనివ్వట్లేదు. అతను చాలా వేగంగా ఆడేవాడు ఒక దిక్కు. అంటే అతను నితీష్ కుమార్ రెడ్డి చూసిన తర్వాత నాకు అనిపించింది, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కలయిక నితీష్ కుమార్ రెడ్డి అనుకున్నాను. ఐపీఎల్లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్తో హైదరాబాద్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని దగ్గర అద్భుతమైన అతని దగ్గర గేమ్ ఉంది. అతని మరి ఎందుకు పక్కన పెడుతున్నారు? తిలక్ వర్మని చూడండి, ఏదో ఒక రోజు తిలక్ వర్మని కూడా పక్కకు పెడతారు. సో సౌత్ వాళ్ళని ఎందుకు రానివ్వట్లేదు? అది నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మేబీ అలాంటి ఫీలింగ్ సౌత్ వాళ్ళకి లేదు. కానీ మరి ఇప్పుడు సంజు శాంసన్ ఎందుకు పక్క పెట్టారు? అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు పక్క పెడుతున్నారు? హనుమ విహారీ టెస్ట్లో అద్భుతంగా ఆడేవాడు, అతను ఎందుకు పక్కన పెట్టారు? ఏ కారణంగా అతని ఫామ్లో లేడా? అతను స్కోర్ సాధించలేదా? అతని టీం కోసం ఆడలేదా? అతని టీం కోసం ఎన్నో బాల్స్ని అసలు శరీరానికి తగిలించుకుంటూ కూడా అతన్ని ఆడాల్సిన అవసరం ఉండేది. అవసరం ఉన్నప్పుడు అతను ఆడాడు కూడా. మరి అతన్ని పక్కన పెట్టారు. సో అంటే ఏం జరుగుతుంది? అది క్రికెట్లో ఏం జరుగుతుంది అంటే ఈ డామినేషన్ ఎటువైపు వెళ్తుంది? క్రికెట్ మొత్తం సమూలంగా నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది. సో ఎందుకు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ప్రతి మ్యాచ్కి కొత్త మార్పులు చేర్పులతోటి చేస్తున్నారు. ఈయన టీ20 చూద్దాం, అక్షర్ పటేల్ ముందు తీసుకొచ్చారు. అంటే వెనుక అద్భుతమైన బ్యాటర్స్. టీ20లో ఎంత టైం ఉంటుంది? అక్షర్ పటేల్ ప్రతి బాల్ 6 కొట్టగలుగుతాడా, 4 కొట్టగలుగుతాడా? అంటే హార్దిక్ పాండ్యా కంటే అద్భుతంగా ఆడగలుగుతాడా? సో హార్దిక్ పాండ్యా ఉండగా అక్షర్ పటేల్ని పంపించారు. కొన్ని బాల్స్ వేస్ట్ అయిపోయినాయి. అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి అప్పుడు అతను చేయలేని పరిస్థితి. ఓవర్ 15-20 రన్లు చేయాలంటే ఎవరు చేస్తారు? జితేష్ శర్మను పెట్టారు. అప్పుడు మనం జితేష్ శర్మను చూసి అయ్యో పాపం అంటాం. ఎందుకంటే అతను వచ్చేవరకే అమాంతంగా రన్ రేట్ పెరిగిపోయింది, రిక్వైర్డ్ రేట్. అప్పుడేమంటాం, అయ్యో పాపం జితేష్ శర్మ అంటాం. అదే విషయం సంజు శాంసన్కి వర్తించదు. ఒక్క మ్యాచ్ సంజు శాంసన్ ఫెయిల్ అయితే అతన్ని పక్కకు పెడతారు. సో మిగతా వాళ్ళందరికీ దినేష్ కార్తిక్ ఇలా జరిగింది. సో అలాగే వివి లక్ష్మణ్ గురించి మీకు తెలుసు, అతన్ని వన్డేలో పక్కకు పెట్టారు. వరల్డ్ కప్లోనే అతను సెలెక్ట్ చేయలేదు. అలాగే అంబట్ రాయన్ కూడా అలాగే వరల్డ్ కప్ సెలెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే ఏ విధమైన ప్లానింగ్తో మీరు ఇలా ఇదంతా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇదైతే కరెక్ట్ కాదు. సో మీరైతే గమనించండి. నా కామెంట్స్ సరైనవి అనిపిస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇలానే మాట్లాడుకుందాం. మంచి స్పోర్ట్స్ అభిమానులుగా మనం చిరకాలం మనం ఉన్నంతసేపు అద్భుతంగా మన భారతదేశానికి సంబంధించిన ప్రతి క్రీడను మనం ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం, చేద్దాం కూడా.